నీ జీవితంలో దేవుడు ఉండాలా, నీ జీవితంలో దేవుని బలిపీఠం ఉండాలా, నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం ఉండాలా, నీ జీవితంలో దేవుని సువాసన కలుగునంటే జీవ సువాసన ప్రకాశించుచుండాలా. ఇంట్లో రక్షణ సునోదం అనే సువాసన తగులుతూ ఉండాలి. దానికి ఆపోజిట్గా ఒకలా దూడ బలిపీఠము ఏంటి, వేరే బలిపీఠాలు నువ్వు కట్టుకుంటూ వెళ్తున్నావంటే దానివల్ల వచ్చే శిక్ష తీవ్రత నువ్వు తాళలేవు, తట్టుకోలేవు. ఎందుకు తట్టుకోలేవు? దాని తర్వాత జరిగింది అదే. అందుకని వారు ఆడడానికి, వారు తినడానికి, ఆడడానికి, గంతులు వేయడానికి దేని దగ్గర గంతులు వేస్తారంట చూడండి, ఆలకించాను. ఆ గంతులు వేసే వాళ్ళందరూ కూడా ఎలాంటి బ్యాచ్ అంటే ఆ దూడ దగ్గర, దూడ ఏంటి అలాగా చేశారు కదా బంగారపుతోటి, ఆ దూడ నిలబెట్టి దాన్ని లాక్కి వెళ్తున్నప్పుడు దాని దగ్గర డాన్స్ చేస్తున్నారు. మన పాత గాతాలు కనబడతా ఉంటాయి కొన్ని. డాన్స్ చేస్తున్నారు, డాన్స్ చేస్తూ గంతులు వేస్తూ ఇచ్చేస్తూ, ఇదిగో ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరో తెలుసా?